రకాలైన జీవాలు ఉంటాయండి. 3 రకాలైన జీవాలు. మనకి తెలియదు, తెలుగులో తెలియదు, గ్రీక్లోకి వెళ్తే తెలిసింది. 3 రకాలైన జీవాలు ఉన్నాయి. నెంబర్ 1 ఈజ్ కాల్డ్ బయోస్. బయోస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద ప్లాంట్. అది చెట్టుల్లో ఉంటాయి. బయోస్ అనేది చెట్టుల్లో ఉంటాయి. ఆ జీవం నీలో ఉన్నదా? లేదు. అది బయోస్ జీవం కాదు నీది. తర్వాత ఇంకొక జీవం ఉన్నది, గ్రీక్లో ఉంటుంది, సూకే అంటారు. అది జంతువుల్లో ఉంటుంది, మృగాల్లో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది. ఈ మధ్య ఆ సూకే మృగాల్లో ఉన్న జీవాలు మనుషుల్లో దూరుతుంది. అప్పుడు మనుషులు మృగాల్లాగా తయారవుతున్నారు, మృగాల్లాగా. సూకే ఇస్ అ లైఫ్ దట్ ఈస్ ఇన్ యానిమల్స్. Some social scientists will say that is also there in human beings. I don't agree with that. Suke is an animal life. All right? Suke is an animal life. మన లోపల ఉన్నది కూడా, మన లోపల ఉన్న జీవం కూడా, నీ జీవం కూడా అది దగ్గరగా సూకే లాంటి జీవమే. అందుకే the social scientist says that we and animals have that suke life అంటారు. ఆల్ రైట్. ఇప్పుడు నీకు సూకే లైఫ్తో జీవించాలని దేవుని కోరిక కాదు. దేవుని కోరిక కాదు అది. ఆల్ రైట్. సో దట్స్ అ రీజన్ వై వీ రీడ్ దట్ ఇన్ John 10:10. చదవండి ఫాస్ట్గా చదవండి. John 10:10. And then I will tell you something and close down. Listen to the John 10:10. John 10:10. The thief comes only to steal. The thief comes only to steal and kill and destroy. Enti? Steal, kill and destroy what? Your gold, your bank, your life. You want to steal your life, you want to kill your life, you want to destroy your life. ఎలాగ డిస్ట్రాయ్ చేసుకుంటున్నావు? ఆ వాక్యం మీద ఆధారపడుతున్నా నువ్వు. నీ సొంత శక్తితో, స్వశక్తితో, నీ విజ్డమ్తో, నీ బలంతో, నీ ఇన్ఫ్లుయెన్స్తో. సో దట్స్ హౌ యు ఆర్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. యు డోంట్ గివ్ ప్రయారిటీ టు గాడ్. You don't give priority to listening to the word of God. So that's how you destroy your life. But chadvan. I have come that. But I have come antanadu. But I have come that they may have. That they may have life. Life. Ippudu aa life anadi Greek lo bios kaadu, suke kaadu. It is zoe. Life that flows in God. నీలో ప్రవహిస్తుంది చూడండి, ఆ బ్లడ్ లాగా. అలాగా దేవుడిలో ఒక జీవం, ఒక రకమైన జీవం ప్రవహిస్తూ ఉంటుంది దేవుడిలో. ఆ దేవుడిలో ప్రవహించే జీవం ఇప్పుడు నీలో సమృద్ధిగా రావాలని కోరుకుంటున్నాడు. నాట్ బయోస్, నాట్ సూకే, ఇట్ ఈస్ జోయే. వా! Look at him. How is he working upon you? Look at him, how focused he is upon you. Look at him, ఆ భద్రత వ్యవస్థని ఎలాగ క్రియేట్ చేసి నీ చుట్టూ పెడుతున్నాడు. నిన్ను ప్రేమించిన తర్వాత సొంతగా తన లోపల ఉన్న జీవాన్ని తీసి నీ లోపల ఆయన కుమరించాడు. Now tell me, who can pluck you out from the hand of the Father? Who can separate you from the love of God? Tell me, who? Evaru? Nobody. And so so finally I want to really jagrathi gamaninchandi. So I want to really look at my Jesus. It's not about na salvation. No. I'm now so much caught up with my Jesus. The one who created all these things, the one who established these things, the one who స్థిరపరిచిన ఆయన మీదకి నా ఫోకస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత లిసన్ కేర్ఫుల్లీ, వాట్ ఈస్ హి డూయింగ్? జాగ్రత్తగా గమనించండి. అండ్ నౌ యూ విల్ షౌట్ అండ్ ప్రైజ్ అండ్ జంప్ అండ్ క్లాప్. నాకు తెలీదు. యూదా పత్రిక, జాగ్రత్త, యూదా పత్రిక 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యూదా పత్రిక 25వ వచనం. Jude has only one chapter, so we don't say chapters. So Jude 25 చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఇంగ్లీష్లో చదవండి. To the only God. చూడండి. ఇంత చేసిన ఆయనకి ఏదో ఒకటి జరగాలి. విశ్వంలో ఏదో ఒకటి జరగాలి, పరలోకంలో ఏదో ఒకటి జరగాలి. తండ్రి సింహాసనం దగ్గర ఆ త్రియేక దేవుని కౌన్సిల్లో ఏదో ఒకటి జరగాలి. సో అక్కడ జరుగుతుంది. టు ద ఓన్లీ గాడ్ అవర్ సేవియర్. ఇంత చేసిన ఆయనకి టు గ్లోరీ, మెజెస్టీ, పవర్
authority through Jesus Christ our Lord before all ages, now and forevermore అంటున్నా. ఇంగ్లీష్లో మీకు అర్థం కాకపోతే తెలుగులో చదవండి సిస్టర్, ఇప్పుడే మనకు అర్థం అవుతుంది. ఎలాగా ఏమంటున్నాడు అసలు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వకు ముందు ఇప్పుడును సర్వయుగంకి కలుగును గాక. అలాంటి దేవుడికి అలాంటి మాటలు వర్తిస్తాయి. Is my God, నా దేవుడు ఈ పని చేశాడు. Praise the Lord, praise the Lord, praise the Lord. ఎందుకు 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 అని ఒక నలుగురిని అడగండి. ఎందుకు 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 అడగండి 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 ఎందుకు 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 అడగండి అడగండి అడగండి. అదొక రకమైన విజిల్ అండి, అది దాన్ని మర్చిపోండి. అది అడగండి 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 ఎందుకు 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 మళ్ళొకసారి చదవండి సిస్టర్. మై గాడ్, అక్కడ చూడండి ఏదేది ఇవ్వబడ్డది యేసు ప్రభుకి. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అందరు చెప్పండి, మహిమయు మహాత్యము ఆధిపత్యమును అధికారము యుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. Grace. It is a grace system that he created. అందుకే అలాంటి సిస్టమ్ని, అలాంటి భద్రత వ్యవస్థని సృష్టించిన ఈ ప్రభుకి ఈ మాటలు వర్తిస్తాయి. ఇప్పుడు చెప్పండి, నలుగురికి చెప్పండి ఎందుకు 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 అనండి. ఎందుకు 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 అంటే ఇప్పుడు ఏంటండి ఎందుకో చెప్తాను, జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే ఒక వచ్చిన ముందుకు వెళ్తే మనతో ఆయన ఏం చేస్తాడో, నువ్వు కాదు చేసే పని, ఆయన మనతో ఏం చేస్తాడంటే టు హిమ్ who is able to keep you from stumbling, to present you before the glorious presence without fault with great joy. Hallelujah, 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 hallelujah. Praise the Lord. ఒక్కసారి ఆ మ్యూజిక్ కొంచెం తగ్గించి మీరు తెలుగులో చదవండి సిస్టర్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏమన్నా ఎందుకు ఎందుకు ఆయనకు అన్ని మాటలు వర్తిస్తాయంటే ఏం చేస్తున్నాడో చూడండి. నీతో తొట్టిల్లకుండా మిమ్మల్ని oh my God, నువ్వు పడిపోవు. My God, you are not able to understand. నువ్వు పడిపోవు. పాస్టర్ గారు కాదు, పాస్టర్ గారు పడిపోతున్నాడు, టైం టు టైం పడిపోతున్నాడు. నువ్వు పడిపోకుండా చూస్తాడు ఆయన అంటున్నాడు. వెనకాల నుంచి నీ భుజాల్ని గట్టిగా పట్టుకుంటే నువ్వు మెజిషియన్ అవ్వాలి పడిపోవటానికి, లేకపోతే నువ్వు ఏదో ఏలియన్ అవ్వాలి పడిపోవటానికి. ఆయన వెనకాల నుంచి గట్టిగా పట్టుకున్నాడు. చదవండి సిస్టర్, ఏమని చేస్తా? త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతోను, తన మహిమ ఎదుట అంటే తండ్రి సన్నిధికి ఆనందంతోను మిమ్మును నిర్దోషులుగా నిలబెట్టుటకును, నిర్దోషులుగా నిలబెడతానికి